ముందుగా బాబు అంజయ్ చౌదరి గారు ప్లీజ్. నేను ఎందుకు కావాలంటే ఫోటో కూడా అదుగా చేయండి. కార్యక్రమం మనం త్వరగా ప్రారంభించే కార్యక్రమంలో ఒక గెస్ట్ మర్చిపోయాము. కోట అంటే గుర్తొచ్చేది మన కోడలి గారి హాస్పిటల్. సో అలా నడిపిస్తున్న సమయంలో అన్నగారు ఎన్టీఆర్ గారే పార్టీలోకి ఆహ్వానించడం, మీరు చదువుకున్న వాళ్ళు యువత రాజకీయాల్లోకి రావాలి అని కోరడం, తను అన్నగారి కోరికను మన్నించి పార్టీలోకి రావడం, అది జస్ట్ ద బిగినింగ్. ఆ తర్వాత వీ నో రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ హిస్టరీ. సభాపతిగా ఉన్నప్పుడు కూడా సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీని రికార్డు స్థాయిలో, ముఖ్యంగా మహిళలు మరుగుదొడ్లకి ఇబ్బంది పడుతుంటే అమర్ రహే కోడెల గారు, అమర్ రహే కోడెల గారు, అమర్ రహే కోడెల సుప్రసాద్ గారు. కోడెల గారి ఆ డైనాసిటీ అంత, ఆ లెగసీ అంత ఉన్న నేపథ్యంలో తండ్రికి దగ్గర తనయునిగా మన యువనేత, అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి ఉన్నా పదవి లేకపోయినా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని అటు సత్తెనపల్లి నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ పదవి ముఖ్యం కాదు అనుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి మన కోడెల సుప్రసాద్ గారి తనయులు డాక్టర్ శివరామ్ గారికి మన అట్లాంటా NRITDB తరఫున, అలాగనే జనసేన బీజేపీ తరఫున కూడా స్వాగతం సుస్వాగతం అండి. శివరామ్ గారు, నాకు కోడెల సుప్రసాద్ గారితో పరస్పర పరిచయం ఉంది, కొంత జర్నీ ఉంది. సో మరొకసారి ఆయన చూసినట్టు ఉంది. శివరామ్ గారితో కూడా నాకు దశాబ్ద కాలం పైగా పరిచయం ఉంది. సో అట్లాంటా తరఫున వేరు వెరీ ఫార్చునేట్ గా చూడండి. వెల్కమ్. ఆయన సర్వీస్ చేసుకుంటూ, వైద్యం చేసుకుంటూ, లో ప్రొఫైల్లో ఉన్న అతన్ని మన ఎన్టీ రామారావు గారు ఆ టైంలో మీరు రావాలి, ఇగోటి వాళ్ళు ఉంటే పార్టీకి బాగుంటుంది, జనాలకు సర్వీస్ చేయొచ్చు అంటే మోటివేట్ అయ్యి అన్కండిషనల్గా పార్టీలోకి రావడం. ఆ రోజున ఉన్న పరిస్థితి అక్కడ లోకల్గా అంటే ఫ్యాక్షన్ వ్యవస్థ కానీ వాటిని అన్నింటినీ ఆయన ఎలా తట్టుకుంటాడని జనాలు, అంటే సాఫ్ట్ కనుక ఒక డాక్టర్, తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ లేదు అంటే అందరి అంచనాలని తలకిందులు చేస్తూ ఆ రోజున పరిస్థితులన్నిటికీ కూడా దాన్ని అనుకూలంగా మార్చుకున్నాం. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దాదాపు 5 times నర్సరావుపేట, ఒకసారి సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఆయన గెలిచి, ఇందాక తను చెప్పినట్టు మినిస్ట్రీలు పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎన్నింటితో పాటు హోమ్ మినిస్టర్ అంటే అంతకు ముందు రెగ్యులర్ ఒక పోర్ట్ఫోలియో లాగా ఉండేదాన్ని ఆ గ్లామర్ తెచ్చింది మాత్రం శివప్రసాద్ గారే. సో మీడియాలో ఉన్న అన్ని నెగిటివ్ ప్రచారాలను కూడా మనం దాన్ని, ఆ రాళ్లను కూడా పూలుగా మలుచుకుని శివరామ్ గారు ఎక్కడ కూడా డిస్హార్టన్ కాకుండా, అది మెయిన్ థింగ్ అండి. ఒక్కొక్కసారి మనం ఏది ఉన్నా కూడా అటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దాటి ఇవాళ ఆయన వాళ్ళ ఫాదర్ లెగసీ, నాన్నగారు లెగసీ కంటిన్యూ చేయాలని ఒక ఓన్లీ ఆ సంకల్పంతో ఆచంద్రార్కంగా, అంటే ఆ సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు మిగిలిపోయే 2 మైల్ స్టోన్స్ ఉన్నాయి ఆయనకి. ఒకటి కోటప్పకొండ అనగానే ఇవాళ శివప్రసాద్ గారు గుర్తొస్తారు. అట్లాగే చాలామందికి అంటే తెలిసినా మర్చిపోతూ ఉంటాం కన్వీనియంట్ గాను. లేకపోతే సో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఆయన చైర్మన్గా చేయడమే కాకుండా ఫౌండేషన్ నుంచి ఆయన ఎంతో ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత మిగతా బ్రహ్మాండంగా వాళ్ళది వెళ్ళదు. సో ఈ 2 మాత్రం మనం ఆయన నుంచి వేరు చేయలేము. ఈ 2 చూసినప్పుడల్లా ఆయన గుర్తొస్తారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హిస్ పొలిటికల్ అంటే చరిత్ర కావచ్చు, అచీవ్మెంట్స్ కావచ్చు. సో అటువంటి సుప్రసాద్ గారు లేకపోవడం మనకు ఎంతో బాధ కలిగించే విషయమైనా ఇప్పుడు మనందరికీ చిరస్థాయిగా గుర్తుండిపోతూ, వారి తరఫున, వారిని అభిమానించే వారి అందరి తరఫున కూడా శివరామ్ గారికి పర్సనల్గా, ఫ్యామిలీ పరంగా, పార్టీ పరంగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే శివరామ్ గారు పార్టీ పొజిషన్స్తో సంబంధం లేకుండా ఈ ప్లెజ్ ది సపోర్ట్ అన్కండిషన్. పార్టీకి చాలామంది ఏంటంటే ఆ తర్వాత మనకు రావాల్సిన పదవులు రాకపోతేనో తర్వాత పార్టీలు ఏదో మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఆయన ఉన్నంత వరకు ఫాదర్ లెగసీ ఒకే పార్టీ అందులోనే ఉంటూ పదవులతో సంబంధం లేకుండా ఆయన సపోర్ట్ ప్లెజ్ చేశారు. ఆయన కోసం ఒకసారి గట్టిగా తప్పట్టు.
ఇక్కడికి మీరు రావడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి ఆయన గుర్తు తెచ్చుకుంటాం, ఆయనతో పరిచయం నాకు మెమరీస్ ఉండడం చాలా ఉపయోగపడింది. లాస్ట్గా మన వీరే చౌదరి గారు కానీ, రాఘవ్ పుల్లెలు కానీ, మన మధు కానీ, మురళి కానీ, అట్లా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ధన్యవాదాలు. వాలంటీర్స్ అందరూ, ఆల్ ద వాలంటీర్స్, మీ అందరూ లేకపోతే ఏ ప్రోగ్రాము లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ వన్స్ అగైన్. ఆ రోజుల్లో ఈ గుంటూరు సెషన్ కోర్టులో చాలాసార్లు కలుస్తూ ఉండేవాడు అనమాట కోడలి గారిని. కాకపోతే ఆయన దగ్గరికి వెళ్ళి పలకరించాలంటే భయంగా ఉండేది. ఆయనతో పాటు ఒక గ్రూప్ ఉండేది. సో మాట్లాడాలనుకున్నా కానీ ఎప్పుడు మాట్లాడలేము. సో ఫైనల్గా లాస్ట్ టైము షార్లెట్ వచ్చింది, అప్పుడు వచ్చినప్పుడు కలిసినప్పుడు చెప్తా ఉన్నాం అనమాట ఇది అని. సో ఇక అదే ఆయన లాస్ట్ టైం కలవటము. సో ఆయన ఈ గవర్నమెంట్ వచ్చే వరకు ఉండుంటే చాలా బాగుండేది. సో దట్స్ వెరీ అన్ఫార్చునేట్. శివప్రసాదరావు గారికి నివాళులు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోదరుడు వెంకీ గారికి, కార్యక్రమం తక్కువ సమయంలో అందరికీ నచ్చే విధంగా అందరినీ ఆహ్వానించి వారాంతమైనా సరే ఆ మహానాయకుల మీద ఉన్న అభిమానంతో గౌరవంతో విచ్చేసిన అట్లాంటా కుటుంబ సభ్యులందరికీ, నాతో పాటు ఆశీనులైన సోదరులు రాఘవ్ గారికి, జనసేన అట్లాంటా కోఆర్డినేటర్ సురేష్ గారికి, అట్లాంటా తెలుగుదేశం పార్టీ అనగానే అందరికీ గుర్తుకొచ్చే పేరు పెద్దలు అంజయ్ గారికి, అమెరికాలో అన్నగారి విగ్రహం అందరికీ అందుబాటులో ఉండాలి, మహానాయకుడికి గౌరవంగా అందరికీ నచ్చే విధంగా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించే కార్యక్రమాన్ని ముందును నడిపించిన శ్రీనివాస్ గారికి, సహకరించిన కమిటీ సభ్యులకి, ఇచ్చేసిన మీడియా వారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నిజంగా మర్చిపోలేని రోజు, ఆనందపడే రోజు. ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారన్న, పల్నాటిపురి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారన్న, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా సరే గర్వంగా గౌరవించుకునే మనుషులు. ఎందుకంటే ఎంతకాలం ఉన్నామనేది కాదు, మనం చేసిన పనుల ద్వారా, మనం చేసిన అభివృద్ధి ద్వారా, మనం చేసిన పోరాటం ద్వారా ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు. ఇంతకుముందు సురేష్ గారు మాట్లాడుతూ పదవి అంటే బాధ్యత కాదు, పదవి అంటే పెత్తనం చేయటం కాదు, పదవి వచ్చిన తర్వాతలా ఎంతమందికి మనం సహాయం చేసాం, ఎంతమంది ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి అండగా నిలబడ్డాం, మన మీద నమ్మకంతో మన వెనకాల నిలబడిన వారికి ఏ విధంగా గౌరవించాం, ఏ విధంగా జీవితంలో పోరాటం కాదు జీవితమే పోరాటంగా బ్రతికిన మహానుభావులు నందమూరి తారక రామారావు గారు, కోడెల శివప్రసాదరావు గారు. తెలుగుదేశం పార్టీ వలన, కోడెల శివప్రసాదరావు గారి వలన అనేక సార్లు అమెరికా రావటం, అందరినీ కలుసుకోవటం, మీరందరూ జీవితంలో ఏ విధంగా ఎదుగుతున్నారు, ఏ విధంగా అక్కడున్న మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మన వారికి ఏ విధంగా సాయం చేస్తూ ఉన్నారో గత 20 ఏళ్ళుగా చూసే అవకాశం నాకు దక్కింది. కానీ ఈసారి మొట్టమొదటిసారి అట్లాంటాకు వచ్చినప్పుడు, ఇక్కడ అందరినీ చూస్తూ ఉన్నప్పుడు, అన్ని రంగాల్లో తెలుగువారు ఏ విధంగా అంటే నిజంగా చెప్పాలంటే ఈరోజు అట్లాంటా రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా తెలుగు వారందరూ ముందుండి విజయం సాధించగలుగుతున్నారంటే దాని వెనకాల ఇక్కడికి వచ్చిన వారందరిలో ఉన్న పట్టుదల, క్రమశిక్షణ, విజయం సాధించాలనే తపన, అందరినీ కలుపుకునే తత్వం, ఎక్కడికి వెళ్ళినా సరే మన మూలాలు మర్చిపోకుండా, ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరి వల్ల మనం సహాయం పొందాం, ఎవరి వల్ల మనం ఈరోజు ఈ స్థానంలో నిలబడ్డామని అంశాలని మర్చిపోకుండా అందరికీ అండగా నిలబడుతుంటే చాలా ఆనందంగా ఉంది. అందుకే ఒకప్పుడు మేము చిన్నప్పుడు మాకు పాఠాలు చెప్తూ ఉండేవారు, మనందరం కూడా విన్నాం. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడైనా సరే వ్యాపారం చేయాలని ముందుకు వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ ఉన్న వ్యాపారాలతో సమానంగా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళేవాళ్ళు. అందుకే రవి అస్తమంచిని బ్రిటిష్ సామ్రాజ్యం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా
ఏ వ్యాపార రంగంలో ఉన్నా ఎక్కడి నుంచి వచ్చామనే దానికుండా ఎంచుకున్న రంగంలో ముందుండి నడిపిస్తున్న వాళ్ళు తెలుగు వాళ్ళని చెప్పడానికి, అందులో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళని చెప్పడానికి ఒక తెలుగువాడిగా గర్వపడతా ఉన్నాను. అందుకే ఈరోజు విజయం సాధించాలన్నా మిగతా వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళతో కలిసి ఉండటం, తెలుగు వాళ్ళని ముందు పెట్టుకోవడం మనకి గర్వకారణం. అన్నిటికీ మించి అన్న నందమూరి తారక రామారావు గారి గురించి, పల్నాటిపల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు తలుచుకున్నప్పుడు తెలుగు వారికి ఏ విధంగా గౌరవం ఇచ్చారు, ఏ విధంగా ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారో దానికి సాక్ష్యం అన్న నందమూరి తారక రామారావు గారు. పల్నాటి పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే కాదు, నాయకుడు నమ్మి తనకు గౌరవం ఇస్తే ఆ నాయకుడు పెట్టుకున్న నమ్మకాన్ని, విలువల్ని కంఠంలో ఊపిరినంత వరకు పోరాడి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి, నమ్ముకున్న వాళ్ళ కోసం ఈ విధంగా కష్టపడాలి అని చెప్పిన వ్యక్తి పల్నాటిపల్లి డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు. రాజకీయాల్లోకి రావాలంటే ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, వెనకాల ఎంతమంది ఉన్నారు, నీ వెనకాల ఉన్న ఆర్థిక బలం ఎంత అని అడిగే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పల్నాటి గడ్డ మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గౌరవంగా బ్రతకాలంటే దానికి సమాధానం ఒక్క కోడెల శివప్రసాదరావు గారే అని భావించి, బ్రదర్ నా కోసం నువ్వు రాజకీయాల్లోకి రావాలి, కార్యకర్తలను కాపాడాలి, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయాలంటే ఏమీ ఆలోచించకుండా కుటుంబాన్ని కూడా ప్రక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, గౌరవాన్ని కాపాడిన వ్యక్తి కోడెల శివప్రసాదరావు గారు. ఆ రోజు ఇంతకుముందు సోదరులు వెంకీ గారు చెప్పినట్లు హోంమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రత్యర్థులు చంపాలని చెప్పి తన మీద బాంబు దాడులు వేసినా కూడా తన బాధ్యతను ఎప్పుడూ మర్చిపోలేదు. ఈ ఫ్యాక్షన్ రాజకీయాలతో రాబోయే తరాలు వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెడితే ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాజకీయాలు అనేవి ఎలక్షన్ అప్పుడు మాత్రమే ఉండాలి, మిగతా సమయం అంతా కూడా ఏ విధంగా మనం అందరికీ అండగా నిలబడాలో అని చెప్పి అభివృద్ధి మార్గంలో ముందుకు తీసుకువెళ్ళి ఫ్యాక్షన్ రాజకీయాలకి చర్మాంకం పడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. అందుకే నర్సరావుపేటలో కానీ సత్తెనపల్లిలో కానీ ఎక్కడ చూసినా కనపడుతున్న అభివృద్ధి రూపంలో ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థానం సంపాదించుకున్న నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు. ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు చెప్పినట్లు ఒక కోటప్ప కొండ కాదు, నర్సరావుపేటలో జరిగిన అభివృద్ధి, సత్తెనపల్లిలో ఈ రోజు చూస్తున్న అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు, ఆ రోజు చంద్రబాబు గారు ఇది చెయ్యాలి అంటే అది చేసి చూపించి మాటల్లో కాదు ఆచరణలో పెట్టి అందరి హృదయాల్లో ఉన్న మహానుభావుడు కోడెల శివప్రసాదరావు గారు. కాకపోతే 2019 నుంచి 24 సంవత్సరాల కాలంలో మీరు చూస్తూ ఉన్నారు, ఒక శాడిస్ట్ మనస్తత్వం ఉన్న వ్యక్తి, ఒక నియంత్రణతో ధోరణి ఉన్న వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా విలువలతో పాటు అభివృద్ధితో పాటు రాష్ట్రం వెనకబడిపోయి తెలుగు వాళ్ళంటే ఒక రకమైన భయం కలిగించే పరిస్థితి తీసుకొచ్చారు. ఆ రోజు మీరు ఇక్కడ ఉన్నా సరే, భారతదేశానికి దూరంగా ఉన్నా సరే, గత 5 ఏళ్లలో ఎక్కడ ఉన్నామన్నది ముఖ్యం కాదు, మన మనసు ఎక్కడ ఉంది, మనం వెనకబడిపోతున్న మన రాష్ట్రాన్ని, మన గౌరవాన్ని ఏ విధంగా